ప్రియమైన దేవుని బిడ్డలారా, మీ అందరికీ ప్రభు నామములో వందనాలు తెలియజేస్తున్నాను. ఈ దినం సాయంకాల సమయం 23వ తారీఖు సెప్టెంబర్ నెల 2020. ఈ దినం దేవుని ఆరాధించుకోవడం మనకు ఆశీర్వాదకరం. ఎందుకంటే ఆయనను ఆరాధించువారు ఆత్మతోనూ సత్యంతోనూ ఆరాధించాలి. మనము ఆశీర్వదించబడాలి. కాబట్టి ఈ లైవ్లో పాల్గొంటున్న ప్రతి ఒక్క బిడ్డలకు దేవుని యేసుక్రీస్తు పేరిట మీకు శుభములు తెలియజేస్తున్నాను మరియు ఆహ్వానం పలుకుతున్నాను. మీరందరూ ఈ యొక్క లైవ్లో ఏకీభవించవలసిందిగా హృదయపూర్వకంగా మనసారా మిమ్మల్ని కోరుకుంటున్నాను. ఇప్పుడు ప్రార్థన చేసుకొని ఈ కార్యక్రమాన్ని ప్రారంభించుకుందాం. మహాగరుడా, మహోన్నతుడా, పరిశుద్ధుడా, ప్రేమగల తండ్రి, కృపా కనికరములు కలిగిన దేవా, నీ శ్రేష్టమైన నామానికి వందనాలు, కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాను. ఈ సాయంకాల సమయంలో ప్రభువా, మరి నాయన ఈ విధంగా నాయన లైవ్లో ఉన్న ప్రతి బిడ్డలతోనూ ప్రభువా మరి మీరు ఏకంగా కలిపి ప్రభువా మరి నిన్ను స్తుతించుటకు ఆరాధించుటకు మీరు ఇచ్చిన గొప్ప ధన్యతను బట్టి నీకు వందనాలు చెల్లిస్తుంటున్నాం ప్రభువా. మరి ఈ బుధవారం రోజున ప్రభువా మరి నేను ప్రభా స్తుతించుట ఆరాధించుట అది ఎంతో మాకు ధన్యత మరియు మేలుకరము ప్రభువా. మరి నాయన మరి ఇప్పుడు ఈ జరగబోయే కార్యక్రమం అంతట్లో ప్రభా మరి మీ కృపను చూపించండి. మీరు మాట్లాడమని ప్రార్థిస్తుంటున్నాం. నన్ను ఒక బోరగా వాడుకోమని ప్రార్థిస్తుంటున్నాం. సహాయం దయచేయండి తండ్రి. ఈ లోకంలో నీవు తప్ప మాకెవరు లేరు తండ్రి. నీవే దేవుడవు, నీవే మా ఆత్మీయ తండ్రికి ప్రభా. అందుకే బ్రతిమాలి అడుగుతుంటున్నాం. నీ కృపలో మమ్మల్ని జ్ఞాపకం చేసుకున్నామని అడుగుతూ ప్రభువా ఈ కార్యక్రమం అంతట్లో నీ యొక్క పరిశుద్ధాత్మ చేత నింపమని అడుగుతూ యేసు నామములో ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమెన్, ఆమెన్. ప్రైజ్ ద లార్డ్. ఇప్పుడు ఒక పాట పాడుకుందామండి. దేవుడే మనకు ఆధారం గనక ఆదరించుము దేవా అనే పాట పాడుకుందాం. ఆదరించుము దేవా ఈ దీన దాసుని, అంతము వరకు నా చేయి విడువకుమా. ఆదరించుము దేవా ఈ దీన దాసుని, నీ మార్గమునా నడిపించుమో దేవా, నీతి మార్గమునా నడిపించుమో దేవా. ఆదరించుము దేవా నీ దీన దాసుని, అంతం వరకు నా చేయి విడువకుమా. ఆకాశమందు నీవు తప్ప నాకెవ్వరున్నారు, ఆదరణకర్త నీవే నాకు ఆశ్రయమైనావు. ఆపదలలో నమ్మదగిన సహాయము నీవేగా, ఆపదలలో నమ్మదగిన సహాయము నీవేగా. ఆదరించుము దేవా ఈ దీన దాసుని,
అంతము వరకు నా చేయి విడువకుమా. బలహీనత సమయములో నీ కృప నాకు చాలును. నీ ముఖ దివ్య దర్శనమే నన్నాదరించెను. నీదు ప్రేమే నాకు ఇలలో శరణము యేసయ్యా. నీదు ప్రేమే నాకు ఇలలో శరణము యేసయ్యా. ఆదరించుము దేవా నీ దీన దాసుని, అంతము వరకు నా చేయి విడువకుమా. ఆదరించుము దేవా నీ దీన దాసుని, నీతి మార్గమునా నడిపించుమో దేవా. నీతి మార్గమునా నడిపించుమో దేవా. ఆదరించుము దేవా నీ దీన దాసుని, అంతము వరకు నా చేయి విడువకుమా. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ఇప్పుడు దేవుని యొక్క వాక్యంలోకి మనం వెళదాం. లూకా సువార్త 13వ అధ్యాయం. లూకా సువార్త 13వ అధ్యాయం 6వ వచనం నుండి 9వ వచనం వరకు మనం చదువుకుందాం. 6వ వచనం నుండి 9వ వచనం వరకు చదువుకుందాం. మరియు ఆయన వారితో ఈ ఉపమానం చెప్పాను. ఒక మనుషుని ద్రాక్ష తోటలో అంజూరపు చెట్టు ఒకటి నాటబడి ఉండెను. అతడు దాని పండ్లు వెదక వచ్చినప్పుడు ఏమీ దొరకలేదు గనుక అతడు, ఇదిగో 3 ఏళ్ల నుండి నేను ఈ అంజూరపు చెట్టున పండ్లు వెతుకుచూ వచ్చుచున్నాను, కానీ ఏమీ దొరకలేదు. దీనిని నరికివేయుము. దీనివలన ఈ భూమి ఏల వ్యర్థమైపోవాలని ద్రాక్ష తోటమాలితో చెప్పాను. అయితే వాడు, అయ్యా, నేను దాని చుట్టూ త్రవ్వి ఎరువు వేయు మట్టుకు ఈ సంవత్సరము కూడా ఉండనిమ్ము. అది ఫలించినా సరి, లేని ఎడల నరికించి వేయుమని అతనితో చెప్పాను. దేవునికి స్తోత్రం. ప్రార్థించుకుందామండి. దయచేసి అందరూ కళ్ళు మూసుకోండి, తళ్ళు వంచండి. మీ తళ్ళు వంచి దేవుని యొక్క ఆరాధనలో అనగా వాక్య ధ్యానాంశంలో మీరు పాల్గొనవలసిందిగా కూడా మనవి చేస్తూ ఉన్నాను. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆయన వారితో ఈ ఉపమానము చెప్పెను. ఆయన అనగా యేసు ప్రభువు శిష్యులతో ఈ ఒక ఉపమానం చెబుతున్నాడు. ఏమని చెబుతున్నాడంటే, ఒక మనుషుని ద్రాక్ష తోటలో అంజూరపు చెట్టు ఒకటి నాటబడి ఉండెను. ఒక మనుషుని ద్రాక్ష తోటలో అంజూరపు చెట్టు. ఇక్కడ బాగా గమనించండి. ద్రాక్ష తోట వేరు, అంజూరపు చెట్టు వేరు. ద్రాక్ష తోటలో అంజూరపు చెట్టు ఒకటి నాటబడి ఉండేను. అయితే అతడు దాని పండ్లు వెదక వచ్చినప్పుడు ఏమీ దొరకకపోయెను. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఒక మనుష్యుని యొక్క ద్రాక్ష తోట
ఒక మనుషుని యొక్క ద్రాక్ష తోట అనగా అది దేవుని ఒక బిడ్డల యొక్క సమూహము అనగా ఆయన తట్టు తిరిగిన వారు, ఆయనను తెలుసుకున్నవారు, ఆయనలో ఫలించడి వారు ద్రాక్ష తోట. యేసు ప్రభు ఒక మాట చెప్పాడు. యోహాను సువార్త 15వ అధ్యాయం మొదటి వచనములో ఏమన్నాడు? నేను నిజమైన ద్రాక్షావల్లిని అన్నాడు. అనగా ద్రాక్షావల్లి, ద్రాక్ష చెట్టుతో యేసు ప్రభును పోల్చుకున్నాడు. మరి ఇక్కడ ఒక మనుషునికి ఇక్కడ ద్రాక్ష తోట ఉండెను. ఆ తోటలో ఒక అంజూరపు చెట్టు నాటబడి ఉండెను. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ యొక్క ఉపమానము యొక్క గూఢార్థము ఇది పరలోక రాజ్యమునకు సూచనగా మనకు కనబడుతుంది. అంటే దేవుని రాజ్యము ఏ విధంగా ఉంటుంది, తర్వాత దేవుని యొక్క బిడ్డలు ఏ విధంగా ఉండాలి అని ఆయన ఆశిస్తున్నాడో ఇక్కడ మనకు కనబడుతుంది. అనగా ఒక్కొక్క రైతు ఒక్కొక్క కాలములో పంటలు పండిస్తేనే ఆ రైతుకు ఆనందము, సంతోషము అనేది కలుగుతుంది. అయితే ఇక్కడ ఈ ఒక మనుషునికి ద్రాక్ష తోట కలదు, ఒక మనుషునికి ద్రాక్ష తోట కలదు. ఇక్కడ ద్రాక్ష తోట అనగా దేవుని యొక్క వాక్యము, దేవుని యొక్క వాక్యము. అయితే ఇక్కడ ఏమంటున్నట్టే మనుషుని ద్రాక్ష తోటలో అంజూరపు చెట్టు ఒకటి నాటబడి ఉండెను. అంజూరపు చెట్టు ఇది పరలోక రాజ్యమునకు కూడా సూచన. అంజూరపు చెట్టు నాటబడి ఉన్నది. అంజీర్ పండ్లు మనం తింటాం కదండి, ఇక్కడ మన డ్రై ఫ్రూట్స్ దగ్గర దొరుకుతాయి ఎక్కువగా. ఆ అంజూరపు చెట్టు అక్కడ నాటబడి ఉన్నప్పుడు ఆ యొక్క యజమానుడు 3 సంవత్సరముల నుండి దాన్ని చూస్తున్నాడంట. ఎన్ని సంవత్సరాలండి? 3 సంవత్సరములు. 3 సంవత్సరముల నుండి చూస్తూ ఉన్నప్పుడు ఆ చెట్టుకు ఏమి ఫలములు కూడా ఫలించలేదు. ప్రియమైన దేవుని బిడ్డారా, ఇక్కడ అంజూరపు చెట్టు అది నీవు నేను. ఎందుకంటే మనము ఫలించడి అంజూరపు చెట్టు వలె ఉండవలనని, ఎదగవలనని మన దేవుడు కోరుకుంటున్నాడు. అంజూరపు చెట్టు, నీవు అంజూరపు చెట్టువు, నేను అంజూరపు చెట్టును. కానీ ఎలాగా? ఫలములు ఫలించడి అంజూరపు చెట్టు వలె ఉండవలనని దేవాది దేవుడైన యెహోవా నిన్ను నన్ను చూడాలని కోరుకుంటున్నాడు. ఫలించడి అంజూరపు చెట్టు వలె ఉండవలనని కోరుకుంటున్నాడు. అయితే 3 సంవత్సరముల నుండి అతడు ఆ చెట్టును చూస్తూ ఉన్నాడు. ఈ సంవత్సరమైన ఫలములు ఫలిస్తుందేమో, ఈ సంవత్సరమైన ఫలాలు ఇస్తుందేమో, ఈ సంవత్సరమైన దాని యొక్క ఫలములను నేను తింటానేమో అని ఎదురు చూస్తూ ఉన్నట్టుగా మనం చూస్తున్నాం బైబిల్లో. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఒక మనుషుడు అనగా యేసు ప్రభువు. ఆయన అంటే యజమానుడు అనమాట. యజమానుడు యేసు ప్రభువు. ఒక మనుషుడు నీవు నేను. ఈ అంజూరపు చెట్టును అక్కడ వేసినప్పుడు దానిని ఫలములు ఆశించినప్పుడు ఆ ఫలాలు ఫలించడం లేదు. ప్రియమైన దేవుని బిడ్డలారా, యేసు క్రీస్తులో మనము నాటబడిన వారమై, ద్రాక్షావల్లికి అంటకట్టబడిన వారమై మనము ఉన్నప్పుడు, ఆత్మలో దినదినము ఎదుగుతూ ఉన్నప్పుడు మనము ఆత్మ ఫలాలను ఫలిస్తాము. హల్లెలూయా, హల్లెలూయా. ఆత్మ ఫలములను ఫలిస్తాం. మనం ఆత్మ ఫలములు ఫలించి దేవునికి ఇష్టమైన రీతిలో మనము బ్రతికి మన యొక్క విశ్వాసాన్ని మనము కాపాడుకుంటూ చివరి వరకు కూడా నిరీక్షణ కలిగిన వారమై విశ్వాసం మనము కాపాడుకుంటూ బ్రతికినప్పుడు మనము ఆత్మ ఫలాలను ఫలిస్తాం. అయితే ఇక్కడ ఏమంటున్నాడంటే ఆ మనుష్యుడు
అంజూరపు చెట్టు ఒకటి నాటబడి ఉండెను, దాని పండ్లు వెదకవచ్చినప్పుడు ఏమీ దొరకలేదు. ఆ యొక్క ఎవరు మనుష్యుడు వెతుకుతూ ఉన్నప్పుడు దాని పండ్లు వెదకవచ్చినప్పుడు ఏమీ దొరకలేదు. చూసారా, అంజూరపు చెట్టు, ఫలించని అంజూరపు చెట్టు, అది చూసి ఆ యజమానుడు నిరాశ నిస్పృహలకు లోనైపోతున్నాడు. అయితే ఆ ఫలించని అంజూరపు చెట్టు ఆ ద్రాక్ష తోటలో ఉన్నట్లయితే, ఎందుకు ఈ తోటలో ఈ అంజూరపు చెట్టు ఉండాలి? ఇది కాపు కాయటం లేదు, పూత పూయటం లేదు, దీని ఆకులు వాడిపోవటం లేదు, మరి చూస్తే చిగురించి పచ్చగానే ఉంటుంది, కానీ ఫలములు ఫలించటం లేదు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇక్కడ మనము కూడా ఒక అంజూరపు చెట్టు వలె మనం ఉంటున్నాం. మన యజమానుడు యేసుక్రీస్తు, ఆయన నిన్ను నన్ను పరిశీలిస్తున్నాడు, పరీక్షిస్తున్నాడు. ఈ సంవత్సరమైనా మారుతాడేమో, ఈ సంవత్సరమైనా నా యొద్దకు వస్తాడేమో, ఈ సంవత్సరమైనా రక్షణ పొందుతాడేమో, ఈ సంవత్సరమైనా క్రొత్త జన్మ ఎత్తుతాడేమో అని ఆయన ఎదురు చూస్తున్నట్టుగా మనం చూస్తున్నాం. మరి మన జీవితంలో ఎన్నో సంవత్సరాలు గడిచిపోతున్నాయి, కానీ మనకు మార్పు జీవితం అనేది లేకుండా పోతుంది. ప్రియమైన దేవుని బిడ్డలారా, మన జీవితము ఏ విధంగా ఉంది? మారు మనస్సుకు తగిన ఫలములను ఫలించడి జీవితము వలె ఉంటుందా, లేక ఇంకా ఫలించని అంజూరపు చెట్టు వలెనే ఉంటున్నావా? ఎలా ఉంది మన బ్రతుకు? ఎలా ఉంది మన జీవితం? యేసయ్యలో అంటకట్టబడిన జీవితం వలె ఉన్నావా, లేక ఆయనకు దూరంగా ఉంటున్నావా? ఎలా ఉంటున్నావు? యేసయ్యలో ఉన్నవాడు ఎలా ఉంటాడంటే, కీర్తనలు 1వ అధ్యాయములో వ్రాయబడింది, అతడు నీటి కాలువ యోరన నాటబడినదై ఆకువాడక తన కాలమందు ఫలమిచ్చు చెట్టు వలె ఉండు. చూసారా, తన కాలమందు ఫలమిచ్చు చెట్టు వలె ఉంటాడు. ఎప్పుడు ఉంటాడు? నీటి కాలువ యోరన నాటబడిన చెట్టు వలె ఉండాలి. హల్లెలూయా, హల్లెలూయా. ఆ నీటి కాలువ ఏమిటి? ఆ నాటబడే చెట్టు ఏమిటి? ఆ యొక్క కాలమందు ఫలమిచ్చు చెట్టు వలె ఎలా ఉంటావు? ఆ ఫలాలు ఏం ఫలాలు? ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుడు ఏం చెబుతున్నాడంటే, నువ్వు ఫలించడి అంజూరపు చెట్టు వలె ఉండవలనని ఆయన కోరుకుంటున్నాడు. అయితే మరి 3 సంవత్సరముల నుండి ఆ చెట్టుకు ఫలాలు ఫలిస్తుందేమో, పువ్వులు పూస్తుందేమో, కాయలు కాస్తుందేమో అని ఎదురు చూస్తూ ఉన్నాడు ఆ యజమానుడు. తోటమాలి వేరు, ఇక్కడ తోటమాలి దేవుని సేవకుడు. తోటమాలి దేవుని సేవకుడు, యజమానుడు ద్రాక్ష తోట యొక్క యజమానుడు యేసుక్రీస్తు. మరి అంజూరపు చెట్టు నీవు నేను, మనందరము అంజూరపు చెట్లము. యేసుక్రీస్తు అనగా మన యజమానుడు, ఆయన ద్రాక్షావల్లి. ఆ ద్రాక్షావల్లిలో నీవు అంటకట్టబడి ఉన్న జీవితము వలె నువ్వు ఉన్నావా? ఆయనతో అంటకట్టబడి ఉన్నావా? కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇక్కడ ఏమంటున్నాడంటే, అతడు ఇదిగో 3 ఏళ్ల నుండి ఈ అంజూరపు చెట్టున పండ్లను వెదకవచ్చుతున్నాను, కానీ ఏమీ దొరకలేదు. ఆ యజమానుడు ఎంత నిరాశపడ్డాడండి, ఎంత నిరాశపడ్డాడు. ఆ అంజూరపు చెట్టుకు పండ్లు ఫలించలేదు, పువ్వులు పూయలేదు, చూడడానికి మాత్రం పచ్చగా కనబడుతూనే ఉంది, ఏపుగా కనబడుతూనే ఉంది. ఈనాడు మనుషులు కూడా చూడడానికి పైకి చాలా గంభీరంగా ఉంటారు, లేక ఎంతో సౌమ్యంగా ఉంటారు, సుందరంగా ఉంటారు, అందంగా ఉంటారు, చక్కని మాటలు మాట్లాడుతుంటారు, తీయటి మాటలు మాట్లాడుతుంటారు. కానీ వారి జీవితములో ఫలించడి అంజూరపు చెట్టు వలె వాళ్ళు ఉండరు.
దేవునికి దూరంగా ఉంటారు. కానీ మనుషులకు కనబడవలనని వారు వేషధారుల వలె వారు నామకార్థ క్రైస్తవులుగా దేవుని మోసపుస్తున్నారు, మళ్ళీ తన్ను తానే మోసపుచ్చుకుంటున్నారు. ఎంత దుర్లభం ఈ జీవితం. యేసయ్య నిన్ను నన్ను కోరుకుంటున్నాడు. ఫలించడి అంజూరపు చెట్టు వలె ఉండవలనని ఆయన కోరుకుంటున్నాడు. మరి మనం ఎలా ఉంటున్నాం? మన జీవితం ఎలా ఉంటుంది? దేవునితో ప్రతిదినం గడుపుతున్నావా? దేవునితో సంతోషం పంచుకుంటున్నావా? ఆయనలో ఉన్న ఆనందం, ఆయనలో ఉన్న సంతోషం నువ్వు అనుభవిస్తున్నావా? ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇక్కడ ఆలోచిస్తాం. ఒక మనుషునికి అనగా ఒక యజమానుడికి ద్రాక్ష తోట ఉంది. అందులో అంజూరపు చెట్టు వలె నీవు నేను ఉన్నావు. మరి నీ దగ్గర నా దగ్గర ఆ యజమానుడు అనగా యేసయ్య మనము ఫలించడి అంజూరపు చెట్టు వలె ఉండవలనని ఆయన ప్రతి సంవత్సరము కోరుకుంటున్నాడు. మరి మనం ఎలా ఉంటున్నాం? ఫలించడి అంజూరపు చెట్టు వలె ఉంటున్నామా, లేక ఫలించని అంజూరపు చెట్టు వలె పచ్చగా కనబడుతూ, వేషధారణగా కనబడుతూ, నామకార్థ క్రైస్తవులుగా కనబడుతూ, పేరుకు మాత్రం క్రైస్తవులు మనం చెప్పుకుంటూ బ్రతుకుతున్నామా? ఎలా ఉంటున్నాం? ప్రియమైన దేవుని బిడ్డలారా, ఫలించని అంజూరపు చెట్టు అది ఆ యజమానుడు 3 సంవత్సరముల నుండి చూస్తూ ఉన్నాడు. ఇకనైనా కాపు కాస్తుందేమో, ఈసారైనా కాపు కాస్తుందేమో, నేను తింటానేమో అని ఆనందించాలని ఆయన అనుకుంటున్నాడు. కానీ ప్రియమైన దేవుని బిడ్డలారా, అంజూరపు చెట్టు ఆ 3 సంవత్సరముల నుండి ఆ యజమానుడు వెతుకుతున్నప్పుడు అతనికి ఏమీ దొరకలేదంట. ఎంత నిరాశ యజమానుడికి! ఎంత సమయము వృధా, ఎంత స్థలము వృధా, ఎంత ఆ యొక్క కాపు కాసేవాడికి జీతం ఇవ్వటం కూడా ఎంత వృధా అయిపోతుంది. మొత్తము వ్యర్థమే అయిపోతుంది. ఆ చెట్టు ద్రాక్ష యొక్క తోటలో ఇది మధ్యలో ఉన్నట్టుంది. బహుశా ఈ చెట్లను చూస్తుంటే మనకు ఆది కాండములో ఒక తోట, ఏదేను తోట గుర్తొస్తుందండి. అవునా? ఏదేను తోట అన్ని ఫలములను నీవు తినవచ్చును, అన్ని ఫలములను నీవు తినవచ్చును, కానీ ఈ యొక్క ఏదేను వనములో ఉన్న ఈ మధ్యలో ఉన్న ఈ చెట్టు ఫలములు మాత్రము మీరు తినకూడదు అన్నాడు యేసయ్య. చూసారా? ఒక చెట్టు అలా ఉంటుంది. అది పేరుకు మంచి కనబడుతుంది, నిగనిగా కనబడుతుంది, అందంగా కనబడుతుంది, సుందరంగా కనబడుతుంది, ఆకర్షించే విధంగా కనబడుతుంది. కానీ ఏదైతే నిన్ను శారీరకంగా ఆకర్షిస్తుందో అది నిన్ను పాపానికి గురి చేస్తుంది. పాపపు వలయములో చిక్కుకుపోయి నీవు పడిపోతున్నావు ఆత్మీయ స్థితిలో నుండి. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఎలా ఉంది మన ఆత్మీయ స్థితి? ఎలా ఉంది మన ఆత్మీయ జీవితం? ఫలించడి అంజూరపు చెట్టు వలె ఉన్నావా, లేక ఫలించని అంజూరపు చెట్టు వలె ఉంటున్నావా? ఎవరితో నువ్వు అంట కట్టబడి ఉన్నావు? ఎవరితో నీ సహవాసం ఉంది? ఎక్కువ సమయం ఎవరితో నువ్వు గడుపుతున్నావు? ఇవి ఆలోచించుకోవాలి. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇక్కడ ఏమంటున్నట్టు అయితే ఆయనకి ఏమీ దొరకలేదు, దీనిని నరికివేయము. చూసారా? యజమానుడు ఒక ఆజ్ఞ ఇస్తున్నాడు ఆ యొక్క మనుషునితో, తోటమాలితో. ఇది 3 సంవత్సరముల నుండి నేను చూస్తున్నాను, ఒక్క ఫలము కూడా ఫలించలేదు. అయితే దీని వలన నేను ఆశపడిన 3 సంవత్సరముల నుండి కానీ ఇప్పటి వరకు అది ఫలములు ఫలించలేదు. నేను ఎంతో నిరాశపడిపోయాను. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ యొక్క చెట్టును ఏం చేయమంటున్నాడు? నరికివేయుము అంటున్నాడు. మరి యజమానుడికి ఎందుకు అంత కోపం వచ్చింది? ఎందుకు నరికివేయమంటున్నాడు? ఎందుకు దాన్ని అగ్నిలో కాల్చివేయమంటున్నాడు? ప్రియమైన దేవుని బిడ్డలారా, ఏదైనా కూడా ఫలిస్తేనే దానికి ఫలితం ఉంటుంది. ఫలించాలి. ఒక చెట్టు
అది భూమిలో నుండి మొలిచిన తర్వాత అది పువ్వులు పూయాలి, ఫలములు ఫలించాలి. అది దాని యొక్క కర్తవ్యం. కానీ అది ఫలించకపోతే ఆ చెట్టు భూమి మీద నుండి పెరగటము, దానికి స్థలములు కేటాయించటము, ఇవన్నీ కూడా వ్యర్థము వ్యర్థము వ్యర్థము. అందుకే వ్యర్థమైన దానిని ఈ భూమి మీద ఉంచకూడదు అని దేవుడు సంకల్పించినాడు. అందుకే ఈ అంజూరపు చెట్టును నరికివేయుము అంటున్నాడు. చూసారా, యజమానుడు ఆజ్ఞ ఇచ్చిండంటే అది జరిగి తీరాల్సిందే, జరిగి తీరాల్సిందే. ఇప్పుడు యజమానుడికి అంజూరపు చెట్టుకు మధ్య వారధి ఈ తోటమాలి. హల్లెలూయా, హల్లెలూయా. ఈ తోటమాలి ఎవరు అనుకుంటున్నారు? దేవుని సేవకుడు. దేవుని సేవకుడు తోటమాలి. ఆయన ఈ తోటలో ఉన్న చెట్లన్నింటినీ కాపు కాస్తూ ఉన్నాడు. ఏ చెట్టు అయితే బలహీనంగా ఉంటుందో దానికి నీరు పోస్తూ ఉన్నాడు, దానికి ఎరువు వేస్తూ ఉన్నాడు. మరి నీవు అనే ఈ చెట్టు ఎలా ఉంది? నీవు అనే చెట్టు, నేను అనే చెట్టు ఇది ఫలించని చెట్టు వలె ఉందా? ప్రశ్న. ఈ సాయంకాలం దేవుడు మనకి ప్రశ్నిస్తున్నాడు. ఏ చెట్టు వలె ఉన్నావు? ఫలించడి అంజూరపు చెట్టు వలె ఉన్నావా, లేక ఫలించని చెట్టు వలె కేవలము ఆడంబరముగా కనబడుతున్నావా? దేవుణ్ణి నీవు ఏ విధంగా స్తుతిస్తున్నావు, ఏ విధంగా ఆరాధిస్తున్నావు, ఏ విధంగా జ్ఞాపకం చేసుకుంటున్నావు? అసలు దేవునితో సమయం గడుపుతున్నామా? ఆలోచించండి. ఎప్పుడు చూసినా మన వ్యక్తిగత విషయాలు, మన యొక్క లోకంలో తిరిగే పనులు, ఈ పనులతోనే మన సమయము, మనం దినమంతా వృధా అయిపోతుంది. మరి ఎప్పుడు దేవునికి సమయం ఇస్తారు మీరు? కదా, ఆలోచించండి ప్రియమైన దేవుని బిడ్డారా. దేవునికి సమయము ఇవ్వక, దేవునితో నీవు సమయాన్ని గడపక, నీవు ఎంత కాలము దేవునికి దూరంగా ఉంటావు? ప్రశ్నిస్తున్నాడు దేవుడు ఈరోజు నిన్ను. ప్రియమైన దేవుని బిడ్డారా, దేవునికి సమీపముగా ఉండాలి. దేవునికి నీవు ఎప్పుడు సమీపంగా ఉంటావో అప్పుడు నీటి కాలువ యోరన నాటబడిన చెట్టు వలె, అనగా ఏ చెట్టు? ఫలమిచ్చు చెట్టు వలె నువ్వు ఉంటావు. ఆ నీటి కాలువ యోర ఏమిటంటే దేవుని యొక్క వాక్యము. అది జీవజలపు నది. ఆ యొక్క జీవపు వాక్యము నీ హృదయములో ప్రవహిస్తున్నప్పుడు, ఉబుకుతున్నప్పుడు నీలో ఉజ్జీవము, నీలో ఆనందము, నీలో సంతోషము. నేను ప్రభువునందు ఎల్లప్పుడూ ఆనందించదను అని చెప్తావు. హల్లెలూయా. మరి ప్రభువునందు నువ్వు ఎల్లప్పుడూ ఆనందిస్తున్నావా? ఎవరి యందు నువ్వు ఆనందిస్తున్నావు? ఎవరికి నువ్వు అంట కట్టబడి ఉన్నావు? జాగ్రత్త. మన క్రైస్తవ జీవితం ఏ విధంగా ఉంది? కొంతమంది తెలియని వాళ్ళు ఏమంటారంటే, యేసు ప్రభు మంచోడేనయ్యా, యేసు ప్రభు మంచివాడే, ఆయన నిజంగా దేవుడే, మేము ఒప్పుకుంటాం. కానీ ఆయనను నమ్ముకున్న వాళ్ళు కొంతమంది ఏం చేస్తారంటే మోసాలు చేస్తుంటున్నారు. అందుకే మాకు నచ్చదు అని అంటారు కొంతమంది అన్యులు. కానీ ప్రియమైన దేవుని బిడ్డలారా, నేను ఇక్కడ రిక్వెస్ట్ చేసి చెప్పేది ఏంటంటే, మనుషులను చూడకూడదు. మనుషులను నీవు ఏనాడు కూడా చూడకూడదు. నీవు చూడాల్సింది కేవలం దేవుని యొక్క వాక్యమును చదివి దాన్ని అర్థం చేసుకొని యేసు ప్రభువును నీవు వెంబడిస్తే నీవు ఫలించడి అంజూరపు చెట్టువే. హల్లెలూయా, హల్లెలూయా. నీవు ఫలించడి అంజూరపు చెట్టువే అవుతావు. అప్పుడు నీలో నుండి ఫలములు ఫలిస్తాయి. అవి ఏ ఫలములవి? ఆత్మ ఫలములను నువ్వు ఫలిస్తావు. ఆత్మల సంపాదన నువ్వు చేస్తుంటావు. ఆత్మల సంపాదన లేకుండా ఈ లోకానికి ఉపయోగపడే ఈ ధన సంపాదన నువ్వు చేసినట్లయితే ఒకరోజు విడిచిపెట్టబడతావు. ప్రియమైన దేవుని బిడ్డారా, ధనము వెనుక పోయిన వాడు దగా పడిపోతాడు. బంగారము వెనుక పోయేవాడు వాడు భగ్నమైపోతాడు. నీవు ఏదో ఒకరోజు ఈ లోకాన్ని విడిచిపెట్టిపోతావు.
అప్పుడు నీ ధనము రాదు నీ ఎంబటి, నీ బంగారము రాదు నీ ఎంబటి, నీవు సంపాదించిన ఆస్తి ఏది కూడా రాదు. ప్రియమైన దేవుని బిడ్డారా, ఒకరోజు మనం ఏదో ఒకరోజు దేవుడి యొద్దకు వెళ్ళాల్సిందే, దేవుని యొద్దకు వెళ్ళాల్సిందే. మరి ఈలోగా నీవు బ్రతికి ఉన్నప్పుడు మరి నువ్వు ఎలా ఉంటున్నావు? ఫలించడి అంజూరపు చెట్టు వలె ఉంటున్నావా, లేక ఏ మాత్రము ఫలించని అంజూరపు చెట్టు వలె ఉంటున్నావా? ఎలా ఉంటున్నావు? క్రైస్తవుడిగా నీవు మారి, లేక నువ్వు క్రైస్తవ కుటుంబంలో పుట్టినంత మాత్రాన నీవు క్రైస్తవుడివి కాదు. ప్రియమైన దేవుని బిడ్డలారా, నీవు ఎప్పుడు క్రైస్తవుడివో తెలుసా? క్రీస్తును అనుసరించి నడిచినప్పుడు, క్రీస్తు యొక్క అడుగు జాడలో నీవు నడిచినప్పుడు, క్రీస్తును నీవు వెంబడించినప్పుడు నీవు క్రైస్తవుడివి. అంతేకాని మా తండ్రులు బిషపులు, మా తాతలు బిషపులు, మేము దేవుని సేవకుని యొక్క పిల్లలము అని నీవు అనుకుంటే నీవే మోసపరుచుకుంటున్నావు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఒక్కసారి ఆలోచించండి. క్రైస్తవత్వం అంటే తాత ముత్తాతల నుండి వచ్చింది కాదు. మారు మనసు కలిగిన జీవితమే క్రైస్తవత్వం. లోకంలో నుంచి వేరు పడటమే క్రైస్తవత్వం. అక్కడ ఒకడు క్రొత్తగా జన్మించితే కానీ వాడు దేవుని రాజ్యంలో ప్రవేశించడు. ఇదిగో సమస్తమును గతించను, పాతవి గతించను, సమస్తమును క్రొత్తవాయను అంటున్నాడు. హల్లెలూయా. మరి పాత జీవితానికి స్వస్తి చెప్పి క్రొత్త జీవితానికి నీవు నాంది పలికి ఆ యొక్క యేసు క్రీస్తులో అంటకట్టబడి ఫలించడి చెట్టు వలె నీవు ఉన్నప్పుడే దేవుడు నీ నుంచి ఫలాలు ఆశిస్తాడు. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇక్కడ ఏమంటున్నాడంటే, ఇదిగో ఈ చెట్టు ఫలించలేదు కనుక దీనిని నరికివేయము అంటున్నాడు. దీని వలన ఈ భూమి ఎలా వ్యర్థమైపోవలను అని ద్రాక్ష తోటమాలితో చెప్పాను యజమానుడు. ద్రాక్ష తోటమాలి ఎవరు? సేవకుడు. మరి ద్రాక్ష తోట యజమానుడు ఎవరు? యేసుక్రీస్తు దేవుడు. అయితే ఆ యజమానుడు ఈ సేవకుడితో చెబుతున్నాడు, ఫలించని ఈ చెట్టు ఈ వలన ఈ భూమి ఎలా వ్యర్థమైపోవాలి. చూసారా, మనము పాపంతో నిండుకొని ఉన్నప్పుడు, పాపములో జీవిస్తున్నప్పుడు ఈ భూమి కూడా మనల్ని మోయలేదు. ఎందుకంటే ఒక పాపిని మోయటం భూమికి ఎంతో బరువు అనిపిస్తూ ఉంటుంది. ప్రియమైన దేవుని బిడ్డలారా, మనము పాపము వలన మనము జీవిస్తూనే ఉన్నాం, పాపములోనే జీవిస్తున్నాం. పాపములోనే నా తల్లి నన్ను గర్భమున ధరించను అని చెప్పి దావీదు చెబుతున్నాడు. మరి మనం కూడా అంతే కదండి. పాపములోనే మన తల్లి గర్భమున ధరించను, పాపములోనే మనం జీవిస్తున్నాము. కానీ యేసు క్రీస్తునందు నిత్య జీవము పొందిన వారముగా ఉంటున్నాము. ఎప్పుడో తెలుసా? మనము లోకములో నుండి వేరైపోయినప్పుడు, యేసు క్రీస్తు యొక్క నీటి కాలువ యోరణ మనం ఉన్నప్పుడు, ఆయన మందిరములో సమయాన్ని మనం గడిపినప్పుడు, ఆయనతో సమయాన్ని ప్రతిదినము గడిపినప్పుడు నీవు ఫలించడి అంజూరపు చెట్టు వలె ఉంటావు. హల్లెలూయా, హల్లెలూయా. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇక్కడ ఏమంటుండంటే, ఫలించని చెట్టు ఏదైనా ఉన్నా కూడా దాన్ని నరికివేయము అంటున్నాడు. మరి నరికివేసిన చెట్లన్నీ, నరికివేసిన కట్టెలన్నీ ఎక్కడ అవుతాయండి? అగ్నిలో అది కాల్చబడుతుంది. అగ్నిలో కాల్చబడుతుంది. అది అగ్నిలో కాల్చడానికే పనికి వస్తుంది, కానీ దేనికి కూడా పనికిరాదు. ఎందుకంటే నరికివేయబడిన చెట్టులో జీవం ఉండదు, నరికివేయబడిన చెట్టులో పచ్చదనం ఉండదు, నరికివేయబడిన చెట్టును ఎవరు కూడా దానిని పెంచుకోరు. ఎందుకంటే ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇక్కడ ఏమంటున్నాడంటే, అది నరికివేయమని చెప్పినప్పుడు ఆ యొక్క తోట మాలి ఆ యజమానుడితో రిక్వెస్ట్ చేసి అడుగుతున్నాడు. ఏమడుగుతున్నాడు? అయ్యా, దాని చుట్టూ త్రవ్వి ఎరువు వేయుమట్టుకు దాని చుట్టూ త్రవ్వుతాను, ఎరువు వేస్తాను, నీళ్లు పోస్తాను, కంచె కడతాను, ఏది కూడా దీని మీదకి రాకుండా నేను కంచె వేసి దీన్ని బాగా చూస్తానయ్యా. ఈసారైనా ఆ ఎరువు వేసినప్పుడు ఈసారైనా అది ఫలాలు ఇస్తుందేమో, కాపు కాస్తుందేమో, కాయలు ఇస్తుందేమో అని చెప్పి రిక్వెస్ట్ చేస్తున్నాడు. ఇక్కడ ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆ తోటమాలికి ఎందుకండి అంత ఇది?
ఆ యజమానుడితో ఎందుకు? యజమానుడు చెప్పినట్టు వినొచ్చు కదా తోటమాలి. కానీ ఇక్కడ తోటమాలి యజమానుడితో రిక్వెస్ట్ చేస్తున్నాడు, అయ్యా ఈ దినం లేక ఈ సంవత్సరమైన ఒక్క ఛాన్స్ ఇవ్వు, ఒక్క ఛాన్స్ ఇవ్వు, దాని చుట్టూ నేను త్రవ్వుతాను అనగా దేవుని వాక్యము ప్రతి దినము ఆయన వినిపిస్తాను, జీవజలములు ఆ చెట్టుకు పోస్తాను, దానికి ఎరువు వేస్తాను అంటాడు. సరే, ఎరువు అనగా ఇక్కడ వాక్యం అండి. వాక్యముతో నింపుతాను, దేవుని సన్నిధిలోకి నడిపిస్తాను. ఇప్పుడైనా ఈ సంవత్సరమైనా అది కాపు కాస్తుందేమో చూద్దాం. యజమానుడా నా రిక్వెస్ట్ నువ్వు వినయ్యా అని ఈ యొక్క తోటమాలి ఆయనకు విన్నవించుకుంటున్నట్టుగా మనం చూస్తున్నాం. మరి ఈనాడు సేవకుడు కూడా నిన్ను నన్ను మందిరంలోకి రా అని పిలుస్తున్నప్పుడు నువ్వేం చేస్తున్నావు? ఎటువైపు వెళుతున్నావు? దేవుని సమయాన్ని నువ్వు గడుపుతున్నావా? ఎలా ఉంది మన బ్రతుకు? ఫలించని అంజూరపు చెట్టు వలె ఉంటుందా, లేక ఫలించని అంజూరపు చెట్టు వలె ఉంటుందా? జాగ్రత్త. యజమానుడు ఒకసారి దీనిని నరికి వేయుము అని చెప్పిన తర్వాత ఎవరు కూడా ఆపలేరు. ఎందుకంటే ఇది ఆఖరి సమయం, ఇది ఆఖరి దినాలలో ఉన్నాం, అంత్య దినాలలో ఉన్నాం, అంత్యక్రీస్తు బయలుదేరినాడని వింటున్నాం. మరి మన విశ్వాసపు జీవితం ఎలా ఉంది? నిరీక్షణ జీవితం ఎలా ఉంది? ఎవరి యందు నీ నిరీక్షణ? ఎవరి కొరకు నీ నిరీక్షణ? ఎవరి యందు నీ విశ్వాసం కలిగి ఉంటున్నావు? కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆ యజమానుడు దీనిని నరికి వేయుమని చెప్పక మునుపే, ఈ లోకాన్ని నువ్వు విడిచి వెళ్ళక మునుపే నీవు ఇప్పుడైనా ఈ సంవత్సరమైనా, ఈ నెలైనా, ఈ రోజైనా, ఈ సాయంకాలమైనా ఆయన యొద్దకు రా. ఆయన నిన్ను పిలుస్తున్నాడు. ప్రియమైన దేవుని బిడ్డారా, ఆయన నిన్ను పిలుస్తున్నాడు. నా బిడ్డ నా యొద్దకు రా, నేను ఫలించని చెట్టు వలె చేస్తాను, నీలో అంజురపు కాయలు చూస్తాను, ఆత్మ ఫలములను ఫలించని వాడిగా నిన్ను చేస్తాను అని ఆయన వాగ్దానం చేస్తున్నాడు ఈ సాయంకాల సమయంలో. ఎలా ఉంటున్నావు? మన జీవితం ఎలా ఉంటుంది? ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇక్కడ చూడండి, దాని చుట్టూ త్రవ్వి ఎరువు వేయు మట్టుకు ఈ సంవత్సరము కూడా ఉండనిమ్ము అని ఆ యొక్క తోటమాలి ఆ యజమానుడితో బ్రతిమాలి అడుగుతున్నాడు. మరి ఈనాడు కూడా మనము ఆయన యందు ఫలించని చెట్టు వలె మనం ఉంటున్నామా? ఎలా ఉంది మన ఆత్మీయ జీవితం? ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆలోచించండి. ఏమంటుందంటే, అది ఫలించినా సరి, లేని ఎడల నరికింపజేయుమని అతనితో చెప్పెను. ఆ యజమానుడితో చెబుతున్నాడు, అయ్యా ఈ సంవత్సరం ఒక్కసారి చూద్దాం, ఈ సంవత్సరం ఒక్క సంవత్సరం చూద్దాం. మరి దేవుడు కూడా ఈ ఒక్క సంవత్సరం నీకు నాకు మనందరికీ సమయం ఇస్తున్నాడు. అయితే దేవుని యొద్దకు మనం వస్తున్నామా? దేవునితో గడుపుతున్నామా? క్రీస్తును పోలి నడుచుకుంటున్నామా? ఎలా ఉంటున్నాం? ఎలా ఉంది మన జీవితం? ఆలోచించండి ప్రియమైన దేవుని బిడ్డలారా. దేవుని వాక్యము అది రెండంచులు కలిగిన ఖడ్గము. అది నిన్ను నన్ను సంధింపజేయగలిగిన శక్తి కలిగిన వాక్యము. అందుకే దేవుని వాక్యము అది నాటబడిన యోరను అనగా నీరు ప్రవహించు ఆ కాలువ, నీటి కాలువ యోరన నాటబడిన చెట్టు వలె నీవు ఉంటావు. దేవుని యొక్క జీవవాక్యముతో నీవు కలిసి మమేకమై నీ యొక్క జీవితాన్ని ఆయనతో అంకితము చేసినట్లయితే నీవు ఫలించని చెట్టు వలె ఉంటావు. ఈ సంవత్సరం దేవుడు మనకు ఛాన్స్ ఇస్తున్నాడు. ఇది గడిచిపోతే రేపటి దినాన్ని మనం చూస్తామో చూడమో తెలియదు. సూర్యుడు అస్తమిస్తే గాని అది ఉదయించదు కదా. అలాగే రేపుడు సూర్య ఉదయము మనం చూస్తామా లేదా కూడా తెలియదండి. అలాంటి రోజుల్లో మనం ఉన్నాం. ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుని యందు నిరీక్షణ కలిగి, విశ్వాసము కలిగి,
ఆత్మ ఫలములు ఫలించడి వారముగా మనం ఉందాం. దేవుడు నిన్ను నన్ను ప్రశ్నిస్తున్నాడు. ఫలించడి అంజూరపు చెట్టు వలె ఉంటున్నావా? ఈ సంవత్సరం కాపు కాస్తావా? ఈ సంవత్సరం ఫలితాలు చూపిస్తావా అని దేవుడు నిన్ను ఆయన ఆశపడుతున్నాడు, నీ దగ్గర కోరుకుంటున్నాడు. మరి నువ్వు ఫలించని చెట్టు వలె ఉంటావా, లేక ఎండిపోయిన చెట్టు వలె ఉంటున్నావా? ఎలా ఉంది నీ ఆత్మీయ జీవితపు చెట్టు? ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆలోచించండి. క్రైస్తవులుగా మనం బ్రతుకుతున్నాం, కానీ క్రీస్తును పోలి నడుచుకోవటం లేదు. బైబిల్ పట్టుకొని స్టైల్గా వెళుతున్నాం, కానీ బైబిల్ తెరిచి చదవడం రాదు. కొంతమందికి తప్పులు చదివే వాళ్ళు ఉన్నారు, తడబడుతూ చదివే వాళ్ళు ఉన్నారు, మరి వాక్యాన్ని సరిగా అర్థం చేసుకోలేని వాళ్ళు కూడా ఉన్నారు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఫలించడి అంజూరపు చెట్టు వలె ఉండవలనని దేవుడు ఈ సాయంకాల సమయంలో కోరుకుంటున్నాడు. ఆ విధంగా ఉండడానికి మనం ప్రయత్నం చేద్దాం. ప్రభు పేరట మిమ్మల్ని బ్రతిమాలి అడుగుతున్నాను. ఆదివారం ఒకరోజే కాదండి, ప్రతిదినము దేవునితో సమయం గడపాలి. ఉదయము సాయంకాలము ఎప్పుడు నీకు తీరిక దొరికితే అప్పుడు దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆలోచించండి. మన క్రైస్తవ జీవితం దేవునితో అంటకట్టబడిన చెట్టు వలె, అంజూరపు చెట్టు వలె, ఫలించడి అంజూరపు చెట్టు వలె మనం ఉందాం. ప్రార్థించుకుందాం. రైతు తరలు వంచండి, ప్రార్థించుకుందాం. మహాగరుడా, మహోన్నతుడా, పరిశుద్ధుడా, ప్రేమగల తండ్రి, కృపా సత్య సంపూర్ణుడా, నీ పాదములకు వందనాలు, కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాం. ఈ సాయంకాల సమయంలో ప్రభువా, మరి నాయన ద్రాక్ష తోటలో అంజూరపు చెట్టు ఉంది. మరి ఆ అంజూరపు చెట్టు ఫలించే అంజూరపు చెట్టు వలె కాక అది ఫలించని అంజూరపు చెట్టు వలె ఉంటుంది తండ్రి. మరి మా ఆత్మీయ జీవితాలు కూడా ఆ విధంగా ఉంటున్నాయి తండ్రి. మరి మేము ఫలించడి అంజూరపు చెట్టు వలె ఉండి ప్రభువా, మరి ఆత్మల సంపాదన చేసే ఆత్మల ఫలాలను ప్రభువా మరి మేము పండించే వారముగా ఆ విధంగా మమ్మల్ని చేయమని ప్రార్థిస్తుంటున్నాం. యేసయ్యా, నీకే వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తుంటున్నాము తండ్రి. మరి నీవు మా యజమానుడవు తండ్రి. ప్రభువా, మరి మా తోటమాలి ప్రభువా, మరి సేవకులు వాళ్ళ వాక్యము ద్వారా ఎరువు వేస్తున్నారు, వాక్యం అనే ఎరువులు వేస్తున్నారు, వాక్యం అనే జీవజలాలను పోస్తున్నారు. కానీ మేము వాటిని గ్రహించలేని మూర్ఖుల వలె ఉంటున్నాము తండ్రి. అయ్యా, దయతో క్షమించండి అయ్యా, క్షమించండి అయ్యా. ఈ సంవత్సరమైనా మారు మనసు కలిగే జీవితం, రక్షణానుభవం మాకందరికీ దయచేయమని ప్రార్థిస్తున్నాను తండ్రి. కృప వెంబడి కృపను మాకు అనుగ్రహించండి యేసయ్యా. నీకు అసాధ్యమైంది ఏది లేదు ప్రభువా. మరి మా యొక్క విశ్వాసమును కాపాడుకుంటూ నిరీక్షణ కలిగిన వారమై నీ యొక్క రాకడకు ఎదురు చూచే బిడ్డలుగా ప్రభువా మరి సిద్ధపాటు కలిగే జీవితం మాకు అనుగ్రహించండి. ఆ జీవితాన్ని దిద్దుబాటు చేసుకొని నీ రాకడ కోసం సిద్ధపాటు కలిగే విశ్వాసిగా మమ్మల్ని మార్చమని ప్రార్థిస్తున్నాం. నీ కృపలో మమ్మల్ని జ్ఞాపకం చేసుకుని మనం అడుగుతూ ప్రభువా, మరి ప్రార్థన కోరిన ప్రతి వారిని కూడా ప్రభువా మరి మేము జ్ఞాపకం చేసుకుంటున్నాం. ఆసుపత్రిలో ఉన్న ప్రతి బిడ్డలను ప్రభువా మరి పేరు పేరు వరుస మీరు ముట్టండి, స్వస్థపరచండి. ఆయా రోగముల చేత బాధపడుతున్న వారిని కూడా ప్రభువా, ప్రాణాపాయ స్థితిలో ఉన్న బిడ్డలను కూడా ప్రభువా ఈ క్షణమే మీరు ముట్టండి, స్వస్థపరచమని ప్రార్థిస్తుంటున్నాను తండ్రి. నాయన, కరోనా వ్యాధి చేత ఐసోలేషన్లో ఉన్న ప్రతి బిడ్డలను ప్రభువా ఇప్పుడే మీ రక్త ప్రోక్షణ చేసి తండ్రి ముట్టండి, తాకండి, స్వస్థపరచమని ప్రార్థిస్తుంటున్నాం. యేసురాజా, నీకే వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తుంటున్నాం తండ్రి. మరి హృద్రోగము చేత ప్రభువా మరి నాయన బాధపడుతున్న వారిని, మరి వెంటిలేషన్లో ఉన్న ప్రతి బిడ్డలను కూడా ప్రభువా మీరు ఆదరించండి, ఓదార్చండి, నీ కృప చూపించండి ప్రభువా. నీ దయగల హస్తము చేత ముట్టి స్వస్థపరచమని ప్రార్థిస్తున్నాం. మరి పక్షవాయువు గల వారిని ప్రభువా మరి నాయన షుగర్ వ్యాధి చేత బాధపడుతున్న వారిని, నాయన మరి ఇంకా క్యాన్సర్ వ్యాధి చేత బాధపడుతున్న వారిని, కిడ్నీ వ్యాధుల చేత బాధపడుతున్న వారిని ప్రభువా మరి నాయన ప్రతి ఒక్క రోగిని కూడా ప్రభువా జ్ఞాపకం చేసుకున్నాం. యాక్సిడెంట్ల ద్వారా కూడా ప్రాణాపాయ స్థితిలో ఉన్న బిడ్డలను కూడా జ్ఞాపకం చేసుకుంటున్నాం తండ్రి. ప్రతి వారికి నీ స్వస్థతను అనుగ్రహించండి. ఎవరికి ఏది అవసరమో అది వారికి దయచేయండి.
అలాగే ప్రభువా నీ రక్షణను కూడా వారికి దయచేయమని ప్రార్థిస్తుంటున్నాం. మరి మా దేశ రక్షణ కోసం అహర్నిశలు మరి శ్రమ పడుతూ ప్రభువా మరి మంచు కొండల్లోను కొండ చర్యలలోను ప్రభువా మరి అడవి ప్రాంతాలలో ఉంటున్న మరి నాయన ఇండియన్ ఆర్మీ కోసం ప్రార్థిస్తున్నాం, ఇండియన్ నేవీ కోసం ప్రార్థిస్తుంటున్నాం. సముద్ర దిగంతాలలో ఉండి కూడా ప్రభువా వారు దేశ రక్షణ కోసం పాటుపడుతూ కష్టపడుతున్నారు. ఆయన వారిని అందరినీ కూడా మీరు కాపాడండి. మీ దక్షిణ హస్తము చేత రక్షణ వారికి దయచేయమని ప్రార్థిస్తున్నాం. అలాగే ఎయిర్ ఫోర్స్ను కూడా జ్ఞాపకం చేసుకుంటున్నాం. మరి ప్రభువా మరి వారి యొక్క శ్రమలలో ప్రభు మీరు తోడుగా ఉండండి తండ్రి. ప్రభు వారు డ్యూటీ చేస్తున్నారు తండ్రి, మమ్మల్ని కాపాడుతున్నారు, ఈ దేశ రక్షణ కోసం పాటుపడుతున్నారు తండ్రి. వారికి మీరు ఆదరించండి, బలమును ధైర్యమును వారికి దయచేయమని ప్రార్థిస్తున్నాం. శత్రు సైన్యాలను తిప్పి పంపండి ప్రభువా ఆయన, మరి వెనక్కి పంపండి. అటు పాకిస్తాన్ సైన్యమే కానీ ఇటు చైనా సైన్యమే కానీ ప్రభువా మరి ఏ సైన్యము శత్రు సైన్యము మా దేశము పైకి రాకుండా ప్రభువా అరికట్టుమని ప్రభువా ప్రార్థిస్తున్నాం. ఆనాడు ఇశ్రాయేలులకు ప్రభువా మరి మీరు తోడుగా ఉన్నట్టుగా ప్రభువా మరి శత్రువులనే ఐగుప్తీయులు రాకుండా ప్రభువా ఇశ్రాయేలును మీరు కాపాడినట్టుగా మా దేశ ప్రజలను మీరు కాపాడమని ప్రార్థిస్తుంటున్నాం తండ్రి. ప్రభా కృప వెంబడి కృపను దయచేయండి యేసయ్యా. మరి ప్రభా మరి ఉద్యోగం లేని వారికి ఉద్యోగం దయచేయండి ప్రభా. మరి నాయన గర్భిణీ స్త్రీలకు ప్రభా సుఖమైన ప్రసవం దయచేయండి తండ్రి. సంతానం లేని వారికి సంతానం అనుగ్రహించండి ప్రభా. మరి నాయన నష్టాలలో అప్పులలో బాధలలో ఉన్న వారిని కూడా ప్రభా జ్ఞాపకం చేసుకుంటున్నాం. వారందరికీ ప్రభా నీ ఆదరణ కలిగించండి, వారి అప్పుల బాధల నుంచి విడుదల కలిగించండి ప్రభా. మరి ముఖ్యంగా ప్రభా వారికి రక్షణ దయచేయమని ప్రార్థిస్తున్నాం. మరి దొంగతనాలు మోసాలు చేసే వారితో నువ్వు మాట్లాడు తండ్రి ప్రభా. మరి అరాచకం చేసేవారిని అత్యాచారాలు చేసేవారితో కూడా నువ్వు మాట్లాడమని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆయన దుర్మార్గులతో మాట్లాడు, రౌడీలతో మాట్లాడు, షీటర్స్తో మాట్లాడు తండ్రి ప్రభా. ప్రతి వారికి మంచి మనసు దయచేయమని ప్రార్థిస్తుంటున్నాం ప్రభువా. నీవు తప్ప ఈ లోకంలో ఎవరు లేరు తండ్రి నీతిమంతులు ప్రభువా. మరి అందరూ అక్రమము చేసి అవినీతిగా ఉంటున్న వారే తండ్రి ప్రభా. ప్రతి వారిని కూడా ప్రభా మరి నీవు దీవించుమని ఆశీర్వదించుమని ప్రభా కృపాక్షేమమును వెంట వచ్చినట్లు చేయమని ప్రార్థిస్తుంటున్నాం ప్రభా. మరి అనాథలుగా ఉన్నవారిని వికలాంగులుగా ఉన్న వారిని జ్ఞాపకం చేసుకుంటున్నాం ప్రభా. మరి వృద్ధాశ్రమంలో నాయన మరి ఉంటున్న వారిని కూడా జ్ఞాపకం చేసుకుంటున్నాం, అనాథలను జ్ఞాపకం చేసుకుంటున్నాం తండ్రి ప్రభా. మరి మీరు కాపాడండి. మరి దేశాన్ని కాపాడుతున్న పోలీసు దళం కోసం కూడా ప్రార్థిస్తున్నాం. మరి బిఎస్ఎఫ్ఏ కానీ సిఆర్పిఎఫ్ఏ కానీ జిఆర్పీలే కానీ ప్రభా మరి స్పెషల్ పార్టీలే కానీ ఎవరైనా కూడా ప్రభా ఆయన వారికి నీ రక్షణ దయచేయండి, వారిని మీరు కాపాడండి ప్రభా. నీకు ప్రభా వారికి మంచి ఆయురారోగ్యాలు దయచేయండి, వారి కుటుంబాలను వారి పిల్లలను మీరు ఆదరించమని ప్రార్థిస్తుంటున్నాం ప్రభా. మరి ఆయన ఇంకా ఎవరెవరైతే ప్రభా మరి ప్రాణాపాయ స్థితిలో ఉంటున్నారో వారందరికీ ప్రభా నీ రక్షణ నీ స్వస్థత వారికి దయచేయమని ప్రార్థిస్తున్నాం. అనాథల కోసం ప్రార్థిస్తున్నాం తండ్రి, తండ్రి లేని వారి కోసం, తల్లి లేని వారి కోసం ప్రార్థిస్తున్నాం. వారికి తండ్రి తల్లి అన్నీ మీరే కనుక ప్రభువా వారి అక్కరలు తీర్చమని ప్రార్థిస్తుంటున్నాం ప్రభువా. మరి నీ కృపలో మమ్మల్ని జ్ఞాపకం చేసుకుని డిప్రెషన్లో ఉన్న బిడ్డలను ప్రభా మరి మానసికంగా కృంగిన వారిని ప్రభా నువ్వు ఆదరించమని ప్రార్థిస్తున్నాం. మరి భార్య భర్తలు ప్రభా మరి నిన్ను నాయన అర్థం చేసుకుని ప్రభా ప్రతి వాని మోకాలు వేస్తున్నాములు వంగునట్లు ప్రభా మరి భార్య భర్తలను కూడా ప్రభా నీ నామంలో వంగునట్లు చేయమని ప్రార్థిస్తుంటున్నాం. నీ వాక్యానికి భయపడి లోబడి బ్రతుకుట నాయన నేర్పించమని ప్రార్థిస్తుంటున్నాం. ఆయన మరి ఈ యొక్క తెలుగు రాష్ట్రాల కోసం ప్రార్థిస్తున్నాం. మరి ప్రభా మరి కరోనా వైరస్ ఇంకా ప్రబలకుండా ప్రభా దాన్ని ఆపివేయమని యేసు నామంలో కరోనా వెళ్ళిపోమని ఆజ్ఞాపిస్తుంటున్నాం. దేవునికి అసాధ్యమైంది ఏది లేదు కనుక ప్రభువా మన నాయన నీవు కరోనా వైరస్ని ప్రభా నాశనం పొందించండి, మీ కాలు కింద చితకగొట్టుమని ప్రార్థిస్తున్నాం. ఇంకా ఏ వైరస్లు రాకుండా ప్రభువా ఆయన ప్రజలందరినీ మీరు కాపాడమని ప్రార్థిస్తుంటున్నాం ప్రభా. నీ కృప వెంబడి కృపను దయచేయమని అడుగుతుంటున్నాం. లైవ్లో పాల్గొంటున్నా ప్రభా బిడ్డలలో ప్రభా ఎవరైనా బలహీన స్థితిలో ఉంటున్నా వారిని బలపరచుమని ప్రార్థిస్తున్నాం. అనారోగ్యం చేత ఉంటున్నా వారిని ఆరోగ్యం చేయండి తండ్రి, వారిని స్వస్థపరచుమని ప్రార్థిస్తుంటున్నాం ప్రభా. మరి అప్పుల బాధలతో ఉన్న వారిని ఆదుకొనమని ప్రార్థిస్తున్నాం. మరి లోను కట్టలేని పరిస్థితిలో ఉన్న వారిని నువ్వు ఆదరించమని ప్రభా మరి నీవే మాఫీ చేయమని కూడా ప్రార్థిస్తున్నాం. ప్రభుత్వం కోసం ప్రార్థిస్తున్నాం. తెలంగాణ ప్రభుత్వం, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం, ఆయన మా రాష్ట్రాల ప్రభుత్వాలు, మా దేశంలో ఉన్న ప్రతి రాష్ట్రంల కోసం మేము ప్రార్థిస్తున్నాం తండ్రి.
నిన్ను ప్రేమించే ప్రభుత్వాలుగా చేయండి ప్రభువా. మరి నీ స్వార్థకు ఆటంకము లేని ప్రభుత్వాలుగా చేయమని ప్రార్థిస్తుంటున్నాము ప్రభువా. మరి ప్రతి ముఖ్యమంత్రిని కూడా ప్రభువా నీ స్వాధీనంలో ఉంచుకోండి. మంచి మనస్సు కలిగి ప్రభువా నిన్ను ప్రేమించే బిడ్డలుగా ప్రభువా వారిని చేయమని, పొరుగువారిని ప్రేమించే బిడ్డలుగా చేయమని ప్రార్థిస్తుంటున్నాం. మరి దేశంలో గుండాయిజము, అరాచకాలు ఇవన్నీ జరుగుతున్నాయి. వాటన్నిటిని తీసివేయమని ప్రభా, ఎలాగైతే ఎవరైతే చేస్తారో వారితోనూ మాట్లాడమని ప్రార్థిస్తున్నాం. మంచి మనసు వారికి దయచేయమని ప్రార్థిస్తున్నాం. కృప వెంబడి కృపను దయచేయమని అడుగుతున్నాం తండ్రి. నీ కృపలో మా దేశాన్ని అలాగే ఈ ప్రపంచ దేశాలన్నింటినీ ఆయన నీ చేతులకి అప్పగిస్తుంటున్నాం ప్రభా. మరి నాకు సహాయం దయచేయమని అడుగుతున్నాం. ప్రపంచ నాయకులందరి కోసం కూడా ప్రార్థిస్తున్నాం తండ్రి. ఐక్యరాజ్య సమితిలో ఉన్న ప్రతి బిడ్డలను కూడా ప్రభా మంచి మనసు వారికి దయచేయమని అడుగుతుంటున్నాం ప్రభా. మరి యెరూషలేము క్షేమం కొరకు ప్రార్థిస్తున్నాం తండ్రి. మరి అక్కడ నీ మందిరము కట్టబడినట్లు ప్రభా మరి దారులు తెరవమని ప్రార్థిస్తున్నాం. స్థలము కేటాయించారని వింటున్నాం. ఎర్రని పెయ్య దొరికిందని వింటున్నాం తండ్రి. ఏది ఏమైనా కూడా ప్రభా యెరూషలేమును క్షేమముగా ప్రభా మరి శాంతి సమాధానములతో ఆశీర్వాదాలతో నింపమని ప్రార్థిస్తున్నాం. దాని చుట్టూ ఉన్న దేశాలు ప్రభా, గల్ఫ్ కంట్రీస్ ప్రభా, మరి అరబ్ కంట్రీస్ నాయన, మరి యునైటెడ్ కంట్రీస్ ఏవైతే ఉన్నాయో ప్రపంచంలో ఉన్న ప్రతి దేశాన్ని ప్రభా శాంతి సమాధానములతో నింపమని ప్రార్థిస్తుంటున్నాం. ఏ కరువు లేకుండా ప్రభా, ఏ యుద్ధములు రాకుండా ప్రభా, ఏ భూకంపాలు రాకుండా ప్రభా ప్రతి దేశంను దేశ ప్రజలను మీరు కాపాడమని ప్రార్థిస్తుంటున్నాను. మరి నాయన యుద్ధములు యుద్ధ సమాచారాలు మేము వినకుండా యుద్ధములను సద్దుమణిగిప్పి చేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. అపవాదికి చోటు లేకుండా ప్రభా నేనే ప్రభా మరి అధికారము కలిగి ప్రభా నాయన ఈ ప్రపంచాన్ని ఏల్మని ప్రార్థిస్తుంటున్నాం. ఏది ఏమైనా కూడా ప్రభా నీ రాకడ కొరకు మేమందరము సిద్ధపడి ప్రభా మా విశ్వాసం కాపాడుకొని జీవించుట మాకు నేర్పించమని అడుగుతూ ఈ రాత్రి కూడా ప్రభా మరి మేము పడుకునే సమయంలో కూడా ప్రభా నేను జ్ఞాపకం చేసుకొని పడుకున్నాం. మంచి నిద్రను మంచి మెలకువను తిరిగి దయచేయండి తండ్రి. తిరిగి ఉదయం లేచి నిన్ను స్తుతించి ఆరాధించుట, నిన్ను జ్ఞాపకం చేసుకునుట మాకందరికీ దయచేయమని, రేపు సూర్యోదయాన్ని మేము చూడనట్లు ప్రభువా ఆయన మాకు సూర్యోదయం కలిగించమని, మా జీవితాల్లో నీ యొక్క వెలుగును ప్రకాశింపచేయమని ప్రార్థిస్తున్నాం. కృపా కనికరములు మా వెంట వచ్చినట్లు చేయండి. కృపాక్షేమములు మీ వెంట వచ్చునుగాక అని ప్రభువా మరి నీ వాక్యం సెలవిస్తుంది కనుక ప్రభువా కృపయు క్షేమమును దీవెనయు మాకు అనుగ్రహించుమని అడుగుతూ మా కొరకు తిరిగి రానైనా మా రక్షకుడైన యేసుక్రీస్తు అతి పరిశుద్ధ నామములో అడిగి ప్రార్థిస్తూ స్తుతిస్తున్నాను తండ్రి. ఆమెన్, ఆమెన్, ఆమెన్. ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్. దేవుని నామంలో మీ అందరికీ వందనాలు తెలియజేస్తున్నాను. ఈ యొక్క లైవ్లో పాల్గొన్న ప్రతి బిడ్డలను దేవుడు నిండుగా మెండుగా ఆశీర్వదించునుగాక, దీవించునుగాక. ఈ కృపా దీవెన సువార్త పరిచర్య అంతటిలో దేవుని యొక్క సహాయం కూడా కలుగునుగాక. ఈ యొక్క పరిచర్య కోసం మీరందరూ ప్రార్థించవలసిందిగా దేవుని నామమున మిమ్మల్ని బ్రతిమాలి అడుగుతుంటున్నాను. తండ్రి కుమార శుద్ధాత్మకును దగు స్తుతి మహిమలు కలుగాక, ఆదిని ఇప్పుడు ఎల్లప్పుడు నైనట్లు యుగములనౌన్. ఆమేన్. తండ్రి కుమార శుద్ధాత్మకును దగు స్తుతి మహిమలు కలుగాక. ఆమేన్. ప్రైజ్ ద లార్డ్. మీ అందరికీ మన ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో శుభములు తెలియజేస్తున్నాను. కృపా దీవెన సువార్త పరిచర్యలో మీ సహోదరుడు దేవదాస్ మా కోసం ప్రార్థించమని మిమ్మల్ని బ్రతిమాలి అడుగుతున్నాము. ఆమెన్. దేవుడు మిమ్మల్ని అందరినీ దీవించును గాక. ఆమెన్.